ఈ వీడియోలో మనం క్విక్ సార్ట్ మెథడ్ని ఉపయోగించి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 8 ఎలిమెంట్స్ తీసుకున్న 76, 12, 51, 19, 37, 23, 80, 45. ఓకే, సో 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇండెక్స్ అనేది 0 దగ్గర నుంచి 7 వరకు వస్తుంది. క్విక్ సార్ట్ మెథడ్లో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటాం. ఏ ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటాం అంటే మన ఇష్టం. రైట్ మోస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కావచ్చు, లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కావచ్చు, మిడిల్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కావచ్చు. ఆ చూజ్ చేసుకున్న ఎలిమెంట్ని ఏమంటాం అంటే మనం పివోట్ ఎలిమెంట్ అనేసి అంటాం. ఓకే, పివోట్ ఎలిమెంట్ చూజ్ చేసుకున్న తర్వాత లిస్ట్లో పివోట్ ఎలిమెంట్ కంటే చిన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పివోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ పెడతాము. లిస్ట్లో పివోట్ ఎలిమెంట్ కంటే పెద్ద ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పివోట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ పెడతాం. ఈ విధంగా చేయటాన్ని ఏమంటాం అంటే పార్టీషన్ చేయటం అనేసి అంటాం. ఓకే, ఈ పార్టీషన్ చేసిన తర్వాత పివోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాము. అదేవిధంగా పివోట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఉన్న పార్టీషన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని అప్లై చేస్తాము. ఓకే, సో ఈ పార్టీషన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ తీసుకున్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో రైట్ మోస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్గా చూజ్ చేసుకుంటున్నాం. సో 45 అనేది పివోట్ ఎలిమెంట్. ఇప్పుడు లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని 45తో కంపేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 76 45తో కంపేర్ చేస్తే 76 గ్రేటర్ దెన్ 45. కాబట్టి 45కి రైట్ సైడ్ రావాలి 76 అనేది. ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న లాజిక్ ఏంటంటే ఈ 76ని 45కి ముందున్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. స్వాప్ చేసిన తర్వాత 76 ఇక్కడికి వస్తుంది కదా, ఇప్పుడు 76ని 45తో స్వాప్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 45 వస్తుంది, 76 అనేది ఇక్కడికి వస్తుంది, 80 అనేది ఇక్కడికి వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు 80ని 45తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 80 అనేది కూడా 45 కంటే పెద్దది. కాబట్టి ఏం చేస్తాం, 80 అనే దాన్ని 45కి ముందున్న ఎలిమెంట్తో స్వాప్ చేసి 80 ఇక్కడికి వచ్చిన తర్వాత 45తో స్వాప్ చేస్తాం. సో 45 అనేది ఇక్కడికి వస్తుంది, 80 అనేది ఇక్కడికి వస్తుంది, 23 అనేది ఇక్కడికి వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు 23ని 45తో కంపేర్ చేస్తాం. 23 అనేది గ్రేటర్ దెన్ 45 కాదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. 12 కూడా లెస్ దాన్ 45 కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. 51 అనేది గ్రేటర్ దెన్ 45 కాబట్టి 45కి ముందున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో స్వాప్ అవుతుంది. 51 ఇక్కడికి వచ్చిన తర్వాత 45తో స్వాప్ చేస్తాం. సో 45 అనేది ఇక్కడికి వస్తుంది, 51 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 37 అనేది ఇక్కడికి వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 37ని 45తో కంపేర్ చేస్తాం. 37 అనేది లెస్ దాన్ 45 కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 45తో కంపేర్ చేస్తాం. 19 కూడా లెస్ దాన్ 45. ఓకే, సో 45కి అంటే పివోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి మనం కంపేర్ చేసేసాం కాబట్టి ప్రాసెస్ని ఇక్కడ ఆపేస్తాం. ప్రాసెస్ మనం ఆపేటానికి పివోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఇండెక్స్ దగ్గర వస్తుంది సార్టింగ్ ఆర్డర్లో. సో 45 అనేది 4th ఇండెక్స్ దగ్గర వస్తుంది. 45కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చిన్న ఎలిమెంట్స్, 45కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పెద్ద ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, సో ఈ మొత్తం ప్రాసెస్ని పార్టీషన్ చేయటం అంటాము. సో ఇది లెఫ్ట్ పార్టీషన్, అట్లనే ఇది రైట్ పార్టీషన్. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ పార్టీషన్కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. లెఫ్ట్ పార్టీషన్ మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 23, 12, 37, 19. సో ఇక్కడ 19 అనేది పివోట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. 23ని 19తో కంపేర్ చేస్తాం. 23 గ్రేటర్ దాన్ 19 కాబట్టి ఈ రెండు స్వాప్ చేస్తాం. ఇక్కడ 23 వచ్చిన తర్వాత మళ్ళీ స్వాప్ చేస్తాం. సో 19 అనేది ఇక్కడికి వస్తుంది, 37 ఇక్కడికి వస్తుంది, 23 ఇక్కడ వస్తుంది, 12 అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు 37తో కంపేర్ చేస్తాం. 37 గ్రేటర్ దెన్ 19 కాబట్టి ఈ రెండు
స్వాప్ చేస్తాం. 37 ఇక్కడికి వచ్చిన తర్వాత 19తో స్వాప్ చేస్తాం. సో 19 ఇక్కడ వస్తుంది, 37 ఇక్కడికి వస్తుంది, 12 అనేది ఇక్కడికి వస్తుంది, 23 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు 12 అనేది దాంతో 19 కంపేర్ చేస్తాం. లెస్ దాన్ కాబట్టి మనం యాక్చువల్గా అయితే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి, కానీ పివోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రాసెస్ ఇక్కడ ఆపేస్తాం మనం. ఓకే, సో ప్రాసెస్ ఇక్కడ ఆపిన టయానికి మనకి 19 అనేది కరెక్ట్ ఇండెక్స్ దగ్గర వచ్చేస్తుంది, అంటే 1 ఇండెక్స్ దగ్గర 19. ఓకే, ఇది లెఫ్ట్ పార్టీషన్, ఈ 2 ఎలిమెంట్స్ రైట్ పార్టీషన్. ఓకే, లెఫ్ట్ పార్టీషన్లో సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం దానికి ఫర్దర్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ పార్టీషన్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 37, 23. 23ని పివోట్ ఎలిమెంట్గా తీసుకుంటాము. 37 23తో కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ 23 కాబట్టి 37ని 23కి ముందున్న ఎలిమెంట్తో స్వాప్ చేయాలి. ముందున్న ఎలిమెంట్ అదే కాబట్టి అదే ఎలిమెంట్తో ఒకసారి స్వాప్ అవుతుంది. ఇప్పుడు 37 అనేది 23తో స్వాప్ అవుతుంది. సో 23 ఇక్కడ వస్తుంది, 37 అనేది ఇక్కడ వస్తుంది, ఇవి అదే పొజిషన్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 23 అనేది కరెక్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు 37 అనేది ఒకటే ఉంది కాబట్టి దీనికి మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా కరెక్ట్ పొజిషన్లో వచ్చేసింది. ఓకే, ఇక్కడ రైట్ పార్టీషన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ ప్రాసెస్ చేద్దాం. 51, 80, 76. సో 76 అనేది పివోట్ ఎలిమెంట్, 51 లెస్ దాన్ 76, 51తో కంపేర్ చేసినప్పుడు. సో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం. 80 అనేది గ్రేటర్ దాన్ 76 కాబట్టి ఏం చేస్తాం, 80ని 80తో స్వాప్ చేస్తాం, 80ని 76తో స్వాప్ చేస్తాం. సో 76 ఇక్కడ వస్తుంది, 80 ఇక్కడ వస్తుంది, 51 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 76 అనేది కరెక్ట్ ఇండెక్స్ దగ్గర వచ్చేసింది. ఇదేమో లెఫ్ట్ పార్టీషన్, ఇదేమో రైట్ పార్టీషన్. ఈ 2 కూడా సింగిల్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ప్రాసెస్ చేయాల్సిన పని లేదు, ఇవి కరెక్ట్ ఇండెక్స్ దగ్గర వచ్చేసినట్టు. ఓకే, సో ఓవరాల్గా మనకి 12, 19, 23, 37 వచ్చింది. సో 4th ఇండెక్స్ దగ్గర ఏముంది, 45, తర్వాత ఏమున్నాయి 51, 76, 80. ఇది మనకు కావాల్సిన సార్టెడ్ లిస్ట్. ఓకే, సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఏ విధంగా రాయాలి. ఓకే, ఒకసారి ఏమేమి స్టెప్స్ చేసామో చూడండి. ఫస్ట్ పివోట్ ఎలిమెంట్ని చూస్ చేసుకున్నాము, తర్వాత పార్టీషన్ చేసాం. పార్టీషన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేసాం, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ని అప్లై చేసాం. పార్టీషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేసాం, ఒక ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు పివోట్ ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్తో స్వాప్ చేసి పివోట్ ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. ఓకే, అది పార్టీషన్ ప్రాసెస్. సో దీన్ని ప్రోగ్రామింగ్ లాజిక్లో మనం ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సో క్యూ సార్ట్ అనే మెథడ్ని ఉపయోగిస్తున్నాను నేను. సో దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా, లెఫ్ట్ అనేది ఒకటి, తర్వాత రైట్ అనేది ఒకటి. ఓకే, సో ఈ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు చేస్తాం మనం, సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా. సింగిల్ ఎలిమెంట్ కాకుండా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటేనే, సో లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అయితేనే. ఓకే, సింగిల్ ఎలిమెంట్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ ఇండెక్స్ సేమ్ అయితే సింగిల్ ఎలిమెంట్ అన్నట్టు. ఓకే, సో లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అయితేనే ఈ ప్రాసెస్ మొత్తం మనం చేస్తాం. ఏం చేస్తాం, ఫస్ట్ పివోట్ ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటాం, రైట్ మోస్ట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్గా చూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, చూజ్ చేసుకున్న తర్వాత పార్టీషన్ చేస్తాం. సో పార్టీషన్ చేసేటప్పుడు 3 పారామీటర్స్ని పంపిస్తున్నాం. ఏంటంటే లెఫ్ట్ అనేది ఒకటి, రైట్ అనేది ఒకటి, తర్వాత పివోట్ ఎలిమెంట్. ఓకే, ఈ పార్టీషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఆ పివోట్ ఎలిమెంట్ సంబంధించిన కరెక్ట్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 4 అనేది వస్తుంది. ఓకే, సో దాన్ని ఏమంటామంటే పివోట్ ఎలిమెంట్ ఉన్న ఇండెక్స్ కాబట్టి పివోట్ ఇండెక్స్ వస్తుంది. పివోట్ ఇండెక్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, పివోట్ ఇండెక్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం.
పివోట్ ఇండెక్స్కి రైట్ సైడ్ ఉన్న వాటికి సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, 0 నుంచి 3 వరకు. 3 వరకు అంటే పివోట్ ఇండెక్స్ -1 వరకు. సో సేమ్ ప్రాసెస్ అంటే క్యూ సార్ట్ ఆఫ్ లెఫ్ట్ కామా పివోట్ ఇండెక్స్ -1. తర్వాత రైట్ పార్టిషన్ కూడా సేమ్ ప్రాసెస్. రైట్ పార్టిషన్ అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు, పివోట్ ఇండెక్స్ +1 దగ్గర నుంచి రైట్ ఇండెక్స్ దాకా. ఓకే, సో దీంతో మనకి ఈ క్లోజ్ చేస్తున్నా, తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం పార్టిషన్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ పార్టిషన్ అనే ఫంక్షన్కి 3 పారామీటర్స్ మనం పంపిస్తున్నాము. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ రైట్ పివోట్ అని తీసుకున్నా. ఇక్కడ నేను లో అనేది ఒకటి, హై అనేది ఒకటి, తర్వాత పివోట్ ఎలిమెంట్, ఓకే, ఇది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం కంపేర్ చేయాలి, ఇఫ్ ఏ ఆఫ్ లో అంటే స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ ఎలిమెంట్ కంటే పెద్దదైతే మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఏమేమి స్వాప్ చేయాలి, స్వాప్ ఈ లో ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని ముందు ఎలిమెంట్, పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, హై ఇండెక్స్ దగ్గర ఉంది. సో హై -1 దగ్గర ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్వాప్ ఏం చేస్తాము, పివోట్ ఎలిమెంట్ ఉన్న ఇండెక్స్కి ముందు ఎలిమెంట్ అంటే హై -1 దగ్గర ఉన్నదాన్ని పివోట్ ఎలిమెంట్ ఉన్న ఇండెక్స్ అంటే హై దగ్గర ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. ఈ స్వాప్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు చూడండి, ఈ 76, 80 స్వాప్ చేసాము. 76 ఇక్కడ వచ్చిన తర్వాత 76, 45 స్వాప్ చేసాం. స్వాప్ చేసినప్పుడు ఇప్పుడు 45 అనేది ఎక్కడికి వచ్చింది, ఇంతకుముందేమో 7 ఇండెక్స్ దగ్గర ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, 6 ఇండెక్స్ దగ్గరికి వచ్చింది. సో ఇంతకుముందు హై ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నట్టు, హై -1 దగ్గర ఉండాలి. సో హై మైనస్ చేస్తాం అంటే హై ఇండెక్స్ని ఒకటి తగ్గిస్తాం అనమాట. ఓకే, ఎల్స్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కాదు, లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం చేసాం మనం, నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, లో అనేది ఏదైతే ఇండెక్స్ ఉందో దాన్ని ++ చేసాం. ఓకే, చేసేసి ఇప్పుడు మనకి పివోట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది, అది హై అనే దాంట్లో ఉంది, దాన్ని మనం రిటర్న్ చేస్తాం. ఎక్కడికి రిటర్న్ చేస్తాం, ఇక్కడికి రిటర్న్ చేస్తాం, పివోట్ ఇండెక్స్ దగ్గరికి రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఎప్పటిదాకా చేస్తాం మనం, ఈ పివోట్ ఎలిమెంట్ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ వరకే చేస్తాం. ఓకే, అంటే ఎప్పటిదాకా అంటే వైల్ ఈ లో అనేది హై కంటే లెస్ దాన్ ఉన్నంత వరకు మాత్రమే చేస్తాం. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ చూడండి 45 ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ 19ని 45తో కంపేర్ చేసినప్పుడు ఏంటి, లెస్ దాన్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్తో చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేసాం, మనం ఈ ప్రాసెస్ని ఆపేసాం. ఓకే, అంటే ప్రాసెస్ ఎప్పటిదాకా చేసాం మనం, ఇది ఏదైతే ఉందో అది పివోట్ ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నంత వరకు మాత్రమే ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. కాబట్టి లో, లెస్ దాన్, హై ఉన్నంత వరకు మాత్రమే మనం ఆ ప్రాసెస్ని చేస్తాము. ఓకే, సో ఇది పార్టిషన్కి సంబంధించిన లాజిక్. ఓకే, సో ఈ క్యూసార్ట్ అనే మెథడ్, పార్టిషన్ అనే ఒక మెథడ్, తర్వాత ఎలిమెంట్స్ని రీడ్ చేయడానికి రీడ్ ఎలిమెంట్స్ అనేసి ఇంకొక మెథడ్ ఉపయోగిస్తాం మనం జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు. తర్వాత సార్ట్ అయిన తర్వాత డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాము. తర్వాత స్వాప్ చేయడానికి స్వాప్ అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాం. సో మొత్తం ఎన్ని ఫంక్షన్స్, 5 ఫంక్షన్స్. ఈ 5 ఫంక్షన్స్ని క్యూఎస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసి ఈ క్యూఎస్ అనే క్లాస్లో ఈ 5 ఫంక్షన్స్ని మనం రాస్తాం. ఓకే, సో ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కాబట్టి వాటిని యాక్సెస్ చేయడానికి మనం క్యూఎస్ అనే క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం.
ఎట్లా క్రియేట్ చేస్తాం, న్యూ క్యూఎస్ అని రాస్తాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఆ ఫంక్షన్స్ అన్నిటినీ కాల్ చేయగలం. ఓబీజే డాట్ రీడ్ ఎలిమెంట్స్. ఓకే, రీడ్ ఎలిమెంట్స్ అంటే ఆ 8 ఎలిమెంట్స్ మనం రీడ్ చేస్తాము. తర్వాత ఓబీజే డాట్ క్యూసార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాము. తర్వాత ఓబీజే డాట్ డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేసి మనం సార్టెడ్ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తాము. ఓకే, సో దీనికి జావా ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, సో క్యూఎస్ అనే క్లాస్ సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. రీడ్ ఎలిమెంట్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాము. తర్వాత క్యూసార్ట్ 0,7. ఓకే, మనకి 8 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 0 అనేది స్టార్టింగ్ ఇండెక్స్, 7 అనేది లాస్ట్ ఇండెక్స్. ఓకే, సార్ట్ అయిన తర్వాత మనం వాటిని డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇక్కడ రీడ్ ఎలిమెంట్స్కి మనం ఫంక్షన్ అనేది రాసాం. నెక్స్ట్ ఇది డిస్ప్లే చేయడానికి కోడ్ ఇక్కడ రాసాం. క్యూసార్ట్ అనే మెథడ్లో లెఫ్ట్ రైట్ అనే 2 పారామీటర్స్ని పంపిస్తాము. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం మనకి సింగిల్ ఎలిమెంట్ ఉంటే ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయితేనే మనం ఈ ప్రాసెస్ చేస్తాము. కాబట్టి ఇఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అయితే ఫస్ట్ ఏం చేసాం, పివట్ ఎలిమెంట్ని చూజ్ చేసుకున్నాము. తర్వాత పార్టిషన్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. పార్టిషన్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి పివట్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వరకు మళ్ళీ క్యూసార్ట్ అనే ఫంక్షన్ అప్లై చేసాము. తర్వాత పివట్ ఇండెక్స్కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్కి మళ్ళీ క్యూసార్ట్ అనే ఫంక్షన్ని అప్లై చేసాం. ఓకే, సో పార్టిషన్ అనే ఫంక్షన్లో మనం 3 పారామీటర్స్ తీసుకున్నాము. లో, హై, పివట్ అనేది. ఓకే, లో లెస్ దాన్ హై ఉన్నంత వరకు మాత్రమే మనం ఇచ్చేస్తాం కంపారిజన్. ఓకే, ఏఎఫ్ లో అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పివట్ ఎలిమెంట్ అయితే మనం స్వాప్ చేస్తాం. ఏమైనా స్వాప్ చేస్తాం, లో అనే దాన్ని హై -1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. తర్వాత హై -1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని హై ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేయాలి, హై మైనస్ చేయాలి. ఓకే, ఎల్స్ అంటే ఏఎఫ్ లో అనేది లెస్ దాన్ పివట్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి మనం. కాబట్టి లో ++ అని రాస్తాం. ఓకే, ఈ మొత్తం అయిన తర్వాత రిటర్న్ హై వాల్యూని రిటర్న్ చేస్తాం. ఈ రిటర్న్ చేసిన వాల్యూ అనేది ఇక్కడ పివట్ ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో స్వాప్ చేయడానికి ఇక్కడ ఫంక్షన్ రాసుకున్నాం మనం. ఓకే, సో ఇది ఈ ప్రోగ్రామ్ మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్లో ఇది డెస్క్టాప్ జావాసి quick_sort.java. ఓకే, కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ అని 8 ఎలిమెంట్స్ మనం ఎగ్జాంపుల్లో తీసుకునే ఎలిమెంట్స్ వేద్దాము. 76, 12, 51, 19, 37, 23, 80, 45. Okay, elements after sorting 12, 19, 23, 37, 45, 51, 76, 80. ఓకే, ఈ విధంగా మనం క్విక్ సార్ట్ మెథడ్ని ఉపయోగించి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని సార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో హీప్ సార్ట్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని సార్ట్ చేయడానికి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.